వృశ్చిక రాశి వారికి మే 17 శనివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే ఇద్దరు వ్యక్తులు తప్పకుండా మీ ముందు చేతులు జోడించి నిలబడతారు. మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, వారు ఏం చేయబోతున్నారు, ఈ విషయాలని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే కామెంట్ బాక్స్లో తప్పకుండా ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ రాయండి. వృశ్చిక రాశి రాశిచక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు చెందినవారు ఈ వృశ్చిక రాశి పరిధిలోనికి వస్తారు. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారి గురించి మనం చాలా తెలుసుకోవాలి. ఎవరైతే ఉన్నారో ఈ రాశి చక్రంలో ఏదైతే అంటే 12 రాశులు ఉంటాయో, ఈ రాశి అన్నిటిలో కూడా ఎంతో ఓర్పు కలిగినటువంటి రాశి జాతకులు ఈ యొక్క వృశ్చిక రాశి వారిని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వృశ్చిక రాశి వారు చూడడానికి గంభీరంగా కనిపిస్తారు. అలాగే గంభీరంగా కనిపించినా కూడా వారు చాలా మంచి మనసు కలవారు. అందుకే వారు తమ పట్టుదలతో కార్యసాధకులు అవుతారు ఈ వృశ్చిక రాశి వారు. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో, అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో వీరికి మాత్రం కోపం కూడా ఒక ప్రళయమని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారు అత్యంత స్నేహశీలి మరియు విశ్వసనీయులు. తమ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు అత్యంత విధేయతతో ఉంటారు. వీరి నాయకత్వ లక్షణాలు అసామాన్యమైనవి. ఏ పనిని చేపట్టినా పూర్తి శ్రద్ధతో, నిబద్ధతతో పూర్తిగా చేస్తూ ఉంటారు. వీరిలో ఒక పరిశోధన దృక్పథం, లోతైన విశ్లేషణ శక్తి వీరిని విజేతలుగా నిలబెడుతుంది. వీరు మానవతా దృక్పథంతో ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వీరి కళా దృష్టి, సృజనాత్మకత అద్భుతమైనది. వీరు తమ భావోద్వేగాలను లోతుగా అనుభూతి చెందగలరు. ఇతరుల భావాలను అర్థం చేసుకునగలరు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి వీరికి నమ్మకం అనేది ఎప్పుడు కూడా అసలు ఉండదన్నమాట. అందుకే ఈ వృశ్చిక రాశి వారు ఎక్కువగా పక్కన వాళ్ళని నమ్ముతూ ఉంటారు. వీరికి ఎప్పుడు కూడా తక్కువగా చేసి ఉంటారు. అంటే మీరు పక్కన వాళ్ళని ఎంత నమ్ముతారో మిమ్మల్ని కూడా వారు అంత మిమ్మల్ని మీరు కూడా నమ్ముకోరనమాట. అందువల్ల ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. అలాగే మీరు ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో అటువంటిది ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఈ పని అనేది మీకు ఎప్పుడు కూడా పూర్తిగా అవుతుందన్నమాట. ఇక సందేహంతో చేయడం వల్ల మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేటివి ఎదుర్కొనవలసి ఉంటుంది. అంటే ఆ పని అవుతుందో లేదో అని ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా చేయకుండా మీరు ఒక అడుగు నమ్మకంతో ముందుకు వేశారంటే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అలాగే ఇక నుండి మీరు నమ్మకంతో ఎప్పుడు కూడా దైవాన్ని కూడా నమ్మడం మొదలుపెట్టండి. అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఎక్కువగా మొదలుపెట్టండి. ఎప్పుడైతే మనల్ని మనం నమ్ముకుంటామో అప్పుడే మన పని మనం తప్పకుండా స్టార్ట్ చేస్తామన్నమాట. అంటే ఒక మన పని అనేది జరిగిపోతుంది. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి సంబంధించిన విషయాలను మీరు తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి. వారి దగ్గర అసలు ఎవరి దగ్గర కూడా చెప్పుకోవద్దండి. ఎందుకంటే ఎవరైనా సరే అంటే వేరొకరికి చెప్పడం ద్వారా మీకు ఆ పనిలో ఆటంకాలు కలగవచ్చు. అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి. మీరు చేసే పనిని జాగ్రత్తగా చేయడానికి ప్రయత్నాలు అనేవి వారందరూ చేయడం వల్ల అనేది జరుగుతుందన్నమాట. ఎందుకంటే మీ శత్రువులు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటున్నారు. కాబట్టి మీరు ఒక వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి కూడా ఏం చేయబోతున్నారనే విషయాన్ని చెప్పడం వల్ల అంటే చాలా ఉత్తమం అనమాట. అంతేకాకుండా ఈ వృశ్చిక రాశి వారు ఇప్పటి వరకు ఇలా సాగిందనుకోండి, కానీ రేపటి రోజున వీరికి అంతా కూడా మంచి జరగబోతుందని చెప్పుకోవచ్చు అనమాట. తప్పకుండా ఈ వృశ్చిక రాశి వారికి మే 17 శనివారం రోజు తప్పకుండా మీరు సంతోషంగా జీవితంలో ఆనందాన్ని గడపబోతున్నారని చెప్పుకోవచ్చు. అంటే ఏదైనా కానీ చూసుకున్నట్లయితే కనుక ఇక నుంచి మీరు ప్రారంభాలంటే కొత్తగా మొదలు పెట్టబోతున్నారో ఏదైనా పనులు మొదలు పెట్టడం ద్వారా మీకైతే ఆ పనులు ముందుకు వెళ్ళాలని, మీరు విజయాలు సాధించాలని ఆలోచిస్తున్నారు. అవన్నీ కూడా పూర్తయిపోతాయన్నమాట. ఇక మీరు ప్రతీదీ కూడా అనుకున్న విధంగా జరిగిపోతుంది. మీరు అనుకున్న స్థానాలకు వెళ్ళాలి, అలాగే ఇంకా అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలని అనుకుంటున్నారు. అటువంటి వాటన్నిటికీ కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు. కాబట్టి ఈ నూతన ప్రారంభాల వస్తువుల కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారు. అవన్నీ కూడా ముందు ముందు మీకు నెరవేరబోతున్నాయన్నమాట. అంతేకాకుండా ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు తప్పకుండా నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెడగొట్టడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి ఎక్కువ ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉందన్నమాట. కానీ మీరు మాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలకు బెదిరిపోకుండా మీ పనిలో మీరు నిమగ్నమైపోండి. మీరు ఎప్పుడైతే మీ పనులు ఎవరికి చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని, అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని
మీరు ముందుకు వెళ్తారో అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతం అనేవి అవుతాయండి. కాబట్టి ఈ మే 17 శనివారం రోజైతే మీ నూతన ప్రారంభాలు మొదలవుతున్నాయన్నమాట. అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి, ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి, లేదా నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలుపెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతున్నాయి. లేదా ఉద్యోగంలో ప్రమోషన్స్ కానివ్వండి, ఇలాంటివి ఏదైనా కానివ్వండి, వీటి వల్ల మీరైతే తప్పకుండా ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు ఈ వృశ్చిక రాశి వారు. ఈ సమయంలో ఏ దిక్కు నుంచి అయినా శుభవార్త అనేది వినేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాకపోతే దీనికి మీరు చేయవలసినటువంటి ఒక పరిష్కారం ఉందన్నమాట. అదేమిటంటే మొదటగా మీరైతే ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. అలాగే గుమ్మానికి ఒక గుమ్మడికాయను కట్టుకోండి. మీకు ఉన్న దిష్టి దోషాలు అన్నీ కూడా ఏ పీడ లేకుండా తొలగిపోతాయి. అలాగే మీ నుండి దుష్టి దోషాలు దూరమైపోయి మీ విజయాన్ని సాధించగలుగుతారనమాట. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి 2 వ్యక్తులు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు. వీరు మాత్రం మిమ్మల్ని అంటే భయపడిన అవసరం లేదనమాట. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో, అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ ఎవరైతే చేశారో, ఇప్పుడు స్వయంగా వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు. కానీ ఇక్కడ మీరు చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే మీరు చాలా జాలిగుణం కలవారనమాట. ఈ మనుషులు అంటే 2 మనుషుల గురించి మీరు చాలా దూరంగా ఉండాలి. వాళ్ళని మీ లైఫ్లోకి అసలు రానివ్వద్దండి, దూరంగా పెట్టండి. మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా మీ ముందు చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్ళని అసలు రానివ్వకండి. అలాగే వాళ్ళను ఎటువంటి హెల్ప్ అనేది కూడా చేయకూడదనమాట. అయితే ఆ 2 వ్యక్తులు ఎవరు, అలాగే వాళ్ళతోటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి, అలాగే మీ జీవితంలో ఈ మే 17 శనివారం రోజున జరగబోయే అద్భుతాలు ఏంటి, ఆ గుడ్ న్యూస్లు మీకు ఏ విధంగా ఏ రంగంలో బాగుంటుంది, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మీకు ఈ వీడియోలో తెలుసుకుంటారు. అయితే రేపటి రోజున మీకు కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా అంతా కూడా బాగుంటుంది. మంచి ఏంటి, చెడు ఏంటి, దీని గురించి మీరు ఎలా జాగ్రత్త పడాలి, ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేది మీకు బాగా తెలుస్తుంది. అప్పుడు మీరు ఆ పరిస్థితుల నుండి ఎలా బయటపడాలనే విషయాన్ని జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు తప్పకుండా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇక నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటకు తీసుకునేవారు అవుతారనమాట. ఈ వృశ్చిక రాశి వారికి ఇప్పటిదాకా ఏదైనా అవహేళన చేశారో, మీతో అసలు అయ్యే పని కాదు, ఇంకా వేస్ట్ అని అన్నారో, మీరు ఎప్పుడు కూడా పనికిరారనమాట. ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో, అలాగా మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట వీళ్ళు చవటలు దేనికి పనికిరారో, ఇప్పటి వరకు గురించి అని చెడుగా మాట్లాడారో, చెడుగా చెప్పారో, వాళ్ళందరికీ చెప్పినటువంటి వారందరూ ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారు. అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడిన వారందరూ కూడా తక్కువ అంచనా వేశామని అంటారనమాట. నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడి నుంచి వాళ్ళకి ఇవ్వబోతున్నారు. మీరు వాళ్ళ నుంచి అంటే నోరు మూయించే సమాధానం సమయం అయితే ఆసనమైనది. తప్పకుండా మీ జాతకం మారిపోతుంది. రాబోయే ఈ 2 రోజుల్లో మీకు అంతే లేదనమాట. అంటే మీ సంతోషానికి అవధులు అనేటివి ఉండవండి. చాలా ఏళ్ళుగా అంటే చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నటువంటి శుభవార్తను తప్పకుండా వింటారని చెప్పుకోవచ్చు. కానీ పక్క వాళ్ళ మీద మీరు ఆధారపడకండి. ఈ విధంగా మీరు నడుచుకుంటే మాత్రం మీ జీవితం చాలా ఆనందంగా మారిపోతుంది. తద్వారా మీకున్న కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇబ్బందులని తీరిపోతాయన్నమాట. మీ లైఫ్ అనేది బాగా సెటిల్డ్ అవుతుందన్నమాట. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించుకొని మీరు పని స్టార్ట్ చేసే ముందు ఎవరికి చెప్పాలో, ఎవరికి చెప్పకూడదు, అంతకుముందు మనకి ఎవరైతే సహాయం చేశారో వాళ్ళందరి గురించి కూడా ఆలోచించండి. అలానే సహాయం కోసం వస్తే మాత్రం మీ దగ్గర మాత్రం ఉంటే ఆ పని చేయండి. అంతేకాని వాళ్ళని మాత్రం మీ దగ్గర పెట్టుకోవద్దు. అలాగే రేపటి రోజున అంటే ఏవైనా ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి సాధిస్తారనమాట. కీలకమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. శుభ కార్యక్రమాలు, ఆలోచనలు ఫలిస్తాయి. మీ యొక్క బంధువర్గంలో ఆధార అభిమానాలు పెరుగుతాయి. స్థిరాస్తి అభివృద్ధి కలుగుతుంది. ఉద్యోగం నందు తప్పకుండా మీకు అనుకూలమైన మార్పులు కలుగుతాయి. అధికార ప్రాప్తి కలుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగపరమైన అభివృద్ధి కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. సమాజం నందు కీర్తి పెరుగుతుంది. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయన్నమాట. విద్యార్థులకు ప్రతిభా పాఠవాలంటే చూపిస్తారనమాట. ఆదాయ మార్గ అన్వేషణలు ఫలిస్తాయి. అలాగే శివాలయంలో రుద్రాభిషేకం కూడా చేస్తే మీకు అన్ని విధాలుగా బాగుంటుంది. 11 దీపాలు వెలిగించండి. ఎరుపు రంగు వస్త్రాలు ధరించండి. శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన పసుపు, కుంకుమ, పచ్చ కర్పూరం ఇలాంటివి వస్తువులను సమర్పిస్తూ ఉండండి. అష్టలక్ష్మి మంత్రాలను పఠించండి. శనివారం రోజు హనుమాన్ చాలీసాను చదవండి. లక్ష్మీదేవి సంతృప్తి చెంది అమ్మవారి ఆశీర్వాదాలను వర్షంలా కురిపిస్తుందన్నమాట. ఎవరైనా జీవితంలోకి
డబ్బు సమస్యల గురించి విముక్తి పొందాలంటే కనుక లక్ష్మీదేవిని పూజించేటప్పుడు తప్పనిసరిగా తామర పువ్వును లక్ష్మీదేవికి సమర్పించండి. ఇంట్లో ఎంతో శ్రేయస్సు కలుగుతుందనమాట. శుక్రవారం రోజున బియ్యంతో పాయసం సిద్ధం చేయండి. ఆ పాయసాన్ని నైవేద్యంగా పెట్టండి. ఇలా చేస్తూ ఉండడం వల్ల మీ జీవితం చాలా సంతోషంగా, ఆర్థికంగా మీరు ముందుంటారనమాట. చూశారు కదండి, వృచ్చిక రాశి వారికి వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.